గుడ్ ఈవినింగ్ ఆల్. ముందుగా ఇక్కడికి విచ్చేసిన రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ వెల్కమ్. కింగ్డమ్ 1.5 year బ్యాక్ స్టార్ట్ అయినప్పుడు గౌతమ్ నాకు కథ చెప్పాడు. కథ చెప్పినప్పుడు ఇంత ఇంట్రెస్ట్ ఉంది. మొన్న నాగవంశీ గారు ఎక్కడో అన్నారు, ఇది గౌతమ్ కేజీఎఫ్ తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందని. అది అక్షరాల నిజం. మంచి ఇంటెన్స్ ఫిలిం అనమాట ఇది. సో ఇందులో అన్ని ఎమోషన్స్తో కూడిన 4-5 పాటలు రాసే ఛాన్స్ నాకు దొరకడం, అన్ని పాటలు నేనే రాయడం చాలా హ్యాపీగా ఉంది. ముందుగా నేను కొద్దిమందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన గౌతమ్ తిన్ననూరి గారికి థ్యాంక్ యూ చెప్పాలి, ప్రొడ్యూసర్స్ నాగవంశీ గారికి చెప్పాలి, అండ్ రాక్ స్టార్ అనిరుద్. రీసెంట్గా ఓ పక్కన మోనికా సాంగ్ మోగుతూనే ఉంది, ఆ పాట రాయడం జరిగింది. ప్లస్ ఇందులో అన్న అంటేనే అంటూ ఒక ఎమోషనల్ సాంగ్ రాసే, అంటే ఆయన అది చేయగలడు ఇది చేయగలడు, అందుకే ఆయన రాక్ స్టార్ అయ్యాడు. సో అలాగే ఈ సినిమాకి పనిచేసిన టోటల్ క్యాస్ట్ అండ్ క్రూకి, టెక్నికల్ విభాగంలో పనిచేసిన అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. సత్యదేవ్ ఈ కథ చెప్తున్నప్పుడు అన్న క్యారెక్టర్ ఇంత ఇంపార్టెన్స్ ఉంది కదా, ఎవరు చేస్తున్నారు అనుకున్నాను. సో సత్యదేవ్ గారు చేయడం అసలు చాలా యాప్ట్గా కుదిరారు ఈ క్యారెక్టర్కి. సో ఆయన ఎంత ఇంటెన్స్ యాక్టర్ మనకు తెలుసు. నేను ఆ సినిమా అక్కడక్కడ చూడడం కూడా జరిగింది. సో ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ సత్యదేవ్ గారు. ఇంకా మెయిన్ హీరో హీరోయిన్ విషయానికి వస్తే వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ ఎలా పండిందో మనం హృదయం లోపల సాంగ్లో చూసాము. బ్యూటిఫుల్ పెయిర్గా కనిపించారు. సో విజయ్ గారికి తన పాత అంటే అర్జున్ రెడ్డితో సహా అన్ని రికార్డులని ఈ సినిమా బ్రేక్ చేయాలని, చాలా పెద్ద విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, July 31st, see you all in theaters. Thank you all. Bye.